అన్నా నమస్తే అన్నా. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏమన్నా అంత హుషారుగా ఉన్నావు, అంత డల్గా వస్తున్నావు? ఏం చెప్పమంటావు లేనా? ఏం చెప్పమంటావు అబ్బా? ఏం జరిగిందన్నా? ఒకడు పాప నాది ఏ పని సతాయిస్తున్నాడు అన్న వాడు. మీ కూతురు కదా అన్న? పెద్ద పాపకి చిన్న పాపకైనా ఫోన్ వస్తున్నది. కనకము కనకమ్మా, మన కనక మహాలక్ష్మి. అవులే పెద్ద పాప మహాలక్ష్మి అదే పని సతాయిస్తున్నాడంటే. అవులే అన్నా, చాలా సతాయిస్తున్నాడు వాడు. ఇట్టాడి మాత్రం వదిలిపెట్టకూడదన్నా. మనం దీన్ని టేక్ తీసుకోవచ్చు అన్న. అదే కొంచెం సహాయపడన్నా. ఖచ్చితంగా నేను సహాయపడతా. కొంచెం సహాయపడ. ఏం లేదు, నువ్వే టెన్షన్ పెట్టుకాకు, దిగాలకుండాకు. నీకు కొద్దిగా పని ఉంది, 10 నిమిషాలు అట్ట పోయి వస్తా నేను. అంతవరకు నువ్వు ఇక్కడ ఉన్నానా? నేను వచ్చేస్తా. ఇక్కడ ఉన్నామంటారా? సరేనా? ఓకే సరే, సహకరించన్నా. సరేనా? చెప్పు కనకం. అవునా? నీకన్నా నీకేం కావాలి చెప్పు కనకం. ఏం కావాలి? బాదుషనా, జిలేబే, ఏం కావాలి కనకం? చెప్పు కనకం. కనక మహాలక్ష్మి, నువ్వు ఏం తింటావు చెప్పు. నీకు ఏది తింటావో చెప్తే తీసుకొస్తా నీకోసం. నీకన్నా నాకు ఎవరేను మళ్ళా. అదే చెప్పు కనకం. కనకం, నువ్వు సిగ్గుపడద్దు కనకం, నాకు సిగ్గు అవుతుంది. నవ్వద్దు, సంతోషంగా ఉండాలా. కనకం, నీకు బిర్యానీ తెస్తా, మటన్ రోస్ట్ ఫ్రై. చెప్పు కనకం, నీకన్నా ఎక్కువ నా కనకం. నువ్వు ఏది కోరుతావో కోరు కనక మహాలక్ష్మి. అవునా? చెప్పు కనక మహాలక్ష్మి. పేరు మన పాపేనా? తెస్తలే. మీరు కథ చూద్దామన్నా. చూడు 100% వీడేనా? కొంచెం తగ్గించండి అయ్యా, ఫోన్ మాట్లాడుతున్నా కదా ఇక్కడ. చూడన్న వాడు కొంచెం కొద్దిగా చిన్నగా మాట్లాడండి. చెప్పు కనకం. అన్న, వానికి గేజికి అవసరమా? గేజికి అవసరమా? సర్లే కనకం, ఇంకేం మాట్లాడిందాం. సర్లే కనకం. కనక మహాలక్ష్మి, లేదన్నా నువ్వు చెప్తున్నది కావుతున్నా నేను. సరే సరే నేను చెప్తా. ఖచ్చితంగా నీ కథ చూస్తామన్నా. ఇక్కడ చెల్లి అన్నా, ఈ నంబర్ చూడండి, మన పాప నంబరేనా? కాదు. కాదా? కాదన్నా. అన్నా ఒకసారి బాగురానా? అబే కాదన్నా. కాదా? కాదన్నా. కాదులే, నువ్వెవడలే. నా భార్యతో నేను ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వు నా చెల్లు గుంజుకుంటావు. నువ్వు ఇంతవరకు నువ్వు కనక మహాలక్ష్మి అంటివే. అవునయ్యా, నా భార్య పేరు కనక మహాలక్ష్మి. నేను ముద్దుగా కనకం కనకం అని పిలుచుకుంటా. ఏం లేదు, ఏమనుకోవద్దు. చెప్పు. ఏమనుకోవద్దు. ఏం లేదంటివే. అతి రాని మీదకి వస్తే ఇప్పుడేం చెప్పండి అన్నా. ఏమనుకోవద్దు, ఏం లేదు కానీ విషయము, మా అన్న కూతురు, పెద్ద కూతురు కనక మహాలక్ష్మి అని ఉంది. ఆ పాపకి అదే పనిగా ఫోన్ చేసి సతాయిస్తున్నా. అది మేము ఇందాక చూస్తే నువ్వు అదే మాట కనక మహాలక్ష్మి అని మారుతుంటే నీ మీద డౌట్ వచ్చి చేసినామన్నా మేము. ఏమనుకోద్దన్నా దయచేసి. అయ్యా, నా వయసు ఏమి? నాకు 78 ఏళ్ళ వయసు. నా భార్యకు 62 ఏళ్ళ వయసు. నాకెందుకు అటువంటివి? ఇంకా నా భార్యతో ముద్దుగా బయటకు వచ్చి బజారుకు వచ్చి ఏమి కావాలో కనకం అని చెప్పని ప్రేమతో అడిగినానయ్యా. నా భార్య పేరు ఒరిజినల్గా కనక మహాలక్ష్మి అయ్యా. నా భార్య పేరు ప్రేమగా కనకం కనకం అని మాట్లాడుతుంటా. బై మిస్టేక్ జరిగిందన్నా. సరే కానీ ఏమనుకోద్దనా. సరే పర్వాలేదులేండి. మా అన్న కూతురు పేరు కూడా కనక మహాలక్ష్మి కాబట్టి మేము ఆ విధంగా ఇదేనా. సంతోషం అయ్యా, సంతోషం. అదే పనిగా వారం నుంచి ఫోన్ వాడు దుర్మార్గుంటాడు వాడు ఎవడో. అవునా? సరే సరేనేనా? మంచిగానేనా? ఓకే ఓకే. ఏమనుకోవద్దు. బా. హలో కనకం, ఇప్పుడే మీ నాయన ఫ్రెండ్ ఇద్దరు వచ్చిపోయినారు కనకం. నేను ఎవరికి బెదపడం కనకం. ఐ లవ్ యూ కనకం.